హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనము ఈసారికి విన్నర్కి దెబ్బ పడబోతుందా, ఈసారి విన్నర్ తనుజ అయితే తనుజకి, కళ్యాణ్ అయితే కళ్యాణ్కి ఖచ్చితంగా దెబ్బ పడబోతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఏంటి ఆ దెబ్బ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు గురువారం, గురు శుక్ర శని ఆది ఈ 4 రోజుల్లో గతం బిగ్ బాస్ సీజన్ 9 ఎండ్ అయిపోతుంది. ఫైనల్గా మనకు ఒక విన్నర్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఈ 105 రోజులు ఎవరైతే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి కనెక్ట్ కావడం జరిగిందో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మండే నుంచి మళ్ళీ ఈ మండే ఇంకా ట్యూస్డే ఎలా అనిపిస్తుందంటే, అరే టైం అయిపోయింది, బిగ్ బాస్ పెట్టండి అంటే ఆ విధంగా ప్రిపేర్ అయిపోతుంది మైండ్ ఆల్రెడీ. ఎందుకంటే 105 days కంటిన్యూగా బిగ్ బాస్ షోకి అడిక్ట్ అయిన వాళ్ళు సోమవారం నుంచి బిగ్ బాస్ రాకపోయేసరికి సడన్గా ఎలా అనిపిస్తుందంటే, అరే బిగ్ బాస్ అయిపోయిందా అన్నట్టు. సో బిగ్ బాస్ అయిపోతే ఇద్దరు బాధపడతారు. ఎవరు అంటే బిగ్ బాస్ మీద రివ్యూస్ చెప్పే మెయిన్గా మాలాంటి వాళ్ళు, దాంతోపాటు ఆదిరెడ్డి, దాంతోపాటు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయి ఉంటారు కదా, అరే అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా అని చెప్పి కొంతమంది బాధపడతారు. అందులో రివ్యూవర్స్ ఉంటారు, మెయిన్గా ఆదిరెడ్డి ఉంటాడు, ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే బిగ్ బాస్కి బాగా అడిక్ట్ కావడం జరిగింది. ఈసారి స్పెషల్గా ఈ సీజన్కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా అట్రాక్ట్ కావడం జరిగింది. సో అది ఎందుకో తెలియదు, మరి సీరియల్ నటులు ఉన్నారా అనేది, కామన్ పీపుల్స్ వచ్చారా ఎందుకో తెలియదు, కానీ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ కావడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ఇక ఇంకో 4 రోజుల్లో సీజన్ 9 అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. మరి ఆ సీజన్ కోసం మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. సరే, విన్నర్కి ఎలా దెబ్బ పడబోతుంది, ఏ విధంగా దెబ్బ పడబోతుంది? 105 రోజులు కష్టపడ్డారు కదా, మరి ఆ విన్నర్కి కరెక్ట్ ప్రతిఫలం ఉంటుందా లేదా అని అంటే, ఒక అవకాశం ఖచ్చితంగా లేకపోయే అవకాశం ఉంది, ఉండే అవకాశం కూడా ఉంది. ఏ విధంగానే మాట్లాడుకుందాం. మీరు చూసుకున్నట్టయితే నాకు పర్టికులర్ 2 సీజన్ల గురించి గుర్తుంది. ఆ 2 సీజన్ల గురించి మాట్లాడుకుందాం. సీజన్ 4లో టాప్ 5లో 5 మెంబర్స్ ఉన్నారు. హారిక, హరియానా, సోహెల్, అఖిల్, అభిజిత్, వీళ్ళు 5 ఉన్నారు సీజన్ 4లో టాప్ 5లో. అయితే ముందుగా హారిక ఎలిమినేట్ కావడం జరిగింది, తర్వాత హరియానా ఎలిమినేట్ అయింది. టాప్ 3లో ఉన్నప్పుడు సోహెల్, అఖిల్, అభిజిత్ ఉన్నప్పుడు నాగార్జున గారు బ్రీచ్ కేస్ ఆఫర్ చేశారు. ఎంత 15 lakhs 20 lakhs అనుకుంటా, 20 or 25 lakhs, 25 lakhs ఆఫర్ చేశారు. అప్పుడు ఏం చేశాడంటే, ఆల్రెడీ సోహెల్కి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మనకు మెహబూబ్ మధ్యలో ఫ్యామిలీ వీక్లో ఒకసారి మెహబూబ్ వచ్చినప్పుడు సైరే చేశాడు, ఆల్రెడీ ఇలా 3 అని సైరే చేశాడు. అంటే నువ్వు 3 నెంబర్లో ఉన్నావు, ఒకవేళ బ్రీచ్ కేస్ ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా మనోడు 3 నెంబర్లో ఉన్నప్పుడు మనోడు ముందే స్మార్ట్. సో 3 నెంబర్లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, మనోడు ఎలాగో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మరీ ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళామని చెప్పి 20 lakhs 25 lakhs నాగార్జున గారు ఆఫర్ చేయడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసాడు. సో అక్కడ అభిజిత్కి అప్పుడు కోతపడింది. దాంతోపాటు సోహెల్ బయటకు వచ్చినాక చిరంజీవి గారు రావడం జరిగింది అప్పుడు స్పెషల్ గెస్ట్గా. మెహబూబ్కి సోహెల్కు ఇద్దరు కలిపి మళ్ళీ 10 lakhs ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అనుకుంటా. అంటే సోహెల్ ఆల్మోస్ట్ అక్కడ 35 lakhs సంపాదించుకోవడం జరిగింది. బట్ విన్నర్కి అక్కడ అభిజిత్కి ఓన్లీ 25 lakhs రావడం జరిగింది. జస్ట్ ట్రోఫీ మాత్రం రావడం జరిగింది. సో ఒక విన్నర్కి చాలా అంటే చాలా దెబ్బ పడింది. ఇక నెక్స్ట్ సీజన్ 4 అయిపోయింది కదా, సీజన్ 4లో ఇలా దెబ్బ అయితే పడింది విన్నర్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి సీజన్ 6 గురించి మాట్లాడుకుందాం. సో సీజన్ 6లో టాప్ 6 మెంబర్స్ ఉన్నారు. అది రేవంత్ సీజన్. టాప్ 6లో శ్రీ సత్య ఉంది, రోహిత్, ఆదిరెడ్డి అదే సీజన్ 6. తర్వాత కీర్తి, శ్రీహాన్ సెకండ్ పొజిషన్లో, రేవంత్ ఫస్ట్ పొజిషన్లో విన్నర్ కావడం జరిగింది. బట్ అప్పుడు కూడా నాగార్జున గారు డబ్బులు ఆఫర్ చేయడం జరిగింది. శ్రీహాన్కి ఐ థింక్ 40 lakhs అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు 30 నుంచి 40 lakhs మధ్యలో ఆఫర్ చేయడం జరిగింది. సో 40 lakhs అనుకుంటా నాకు తెలిసి. సో 40 lakhs ఆఫర్ చేసినప్పుడు శ్రీహాన్ తీసుకోవడం జరిగింది. సో అఫీషియల్గా అక్కడ బిగ్ బాస్ విన్నర్ అయింది కూడా శ్రీహానే. కాకపోతే ఏం చేశారంటే, శ్రీహాన్కి డబ్బులు ఆఫర్ చేయడం వల్ల, శ్రీహాన్ డబ్బులు తీసుకోవడం వల్ల అక్కడ రన్నర్అప్గా నిలవడం జరిగింది. కానీ అఫీషియల్గా విన్నర్ కూడా శ్రీహానే. జస్ట్ కొంచెం ఓటింగ్తో శ్రీహానే విన్నర్ కావడం జరిగింది. బట్ ఏంటంటే డబ్బులు ఆఫర్ చేస్తే డబ్బులు తీసుకొని పక్క జరిగాడు కాబట్టి రన్నర్అప్గా మిగలడం జరిగింది. అండ్ రేవంత్ విన్నర్ కావడం జరిగింది. అఫీషియల్గా విన్నర్ కాదు రేవంత్, బట్ ఏంటంటే శ్రీహాన్ డబ్బులు తీసుకోవడం వల్ల రేవంత్ అయితే విన్నర్ కావడం జరిగింది. ట్రోఫీ వచ్చింది, ఒక 10 lakhs 20 lakhs రేవంత్కి అయితే రావడం జరిగింది. సో అక్కడ కూడా విన్నర్ అఫీషియల్గా కాకపోయినా అక్కడ డబ్బుల్లో కోత అయితే విధించడం జరిగింది. అంటే అక్కడ కూడా విన్నర్కి డబ్బుల పరంగా కొంచెం దెబ్బ అయితే పడింది. సో ఇప్పుడు సీజన్ 9 గురించి మాట్లాడుకుందాం. సో సీజన్ 9లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే 99% రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ టాప్ 5లో ఉన్నప్పుడు నాగార్జున గారు కానీ బ్రీత్ కేస్ ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా, టాప్ 5లో ఉన్నప్పుడు ఇవ్వడం అనుకోండి, మ్యాక్సిమం టాప్ 5లో ఉన్నప్పుడు మాత్రం ఇస్తే ఖచ్చితంగా సంజన గారు తీసుకుంటారు. ఎందుకంటే సంజన గారు ఎప్పుడు ఎలాంటి అడిగేయాలో, ఎక్కడ ఎలాంటి మూవ్ చేయాలో ఆమె చాలా స్మార్ట్. ఆమె ఖచ్చితంగా బ్రిడ్జ్కి ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఒకవేళ 4th పొజిషన్ ఉన్నప్పుడు డెమన్ పవన్కి ఇచ్చినా డెమన్ పవన్ తీసుకుంటాడో లేదో తెలియదు, కానీ బ్రిడ్జ్కి ఆఫర్ కానీ తీసుకోవాలి.
ఎందుకంటే డెమన్ పవన్ సిచ్యువేషన్ బట్టి డెమన్ పవన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ డెమన్ పవన్ ఇంతకుముందు ఒక మంచి మాట మాట్లాడడం జరిగింది రీసెంట్గానే. నాగార్జున గారు నీకు 50 లక్షలు వస్తే ఏం చేస్తావు డెమన్ అంటే 25 lakhs నేను కళ్యాణ్కి ఇస్తాను సార్, ఎందుకంటే మేమిద్దరం కామనర్స్గా రావడం జరిగింది కాబట్టి 25 lakhs వస్తుంది, 50 lakhs వస్తే 25 lakhs కళ్యాణ్కి ఇస్తా అని చెప్పి ఒక మంచి మాట కూడా చెప్పడం జరిగింది. సో 5th పొజిషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం బ్రీచ్ కేస్ ఆఫర్ అయ్యాడు, 4th పొజిషన్లో ఉన్నప్పుడు కూడా బ్రీచ్ కేస్ ఆఫర్ అయ్యాడు. ఉంటే టాప్ 3లో ఉన్నప్పుడే ఇస్తాడు, మ్యాక్సిమం టాప్ 3లో ఉన్నప్పుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో టాప్ 3లో ఉన్నప్పుడు ఒకవేళ ఇస్తే కూడా ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ తీసుకునే అవకాశం 99% ఉంది. ఇమ్మాన్యుయల్ 99% తీసుకునే ఆఫర్ ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా స్మార్ట్, మనోడికి తెలుసు, చాలా స్మార్ట్ మనోడు, ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా మనోడికి తెలుసు. అందుకే మ్యాక్సిమం ఇమ్మాన్యుయల్ కూడా 99% బ్రీచ్ కేస్ ఇస్తే తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక టాప్ 2లో అంటే వాళ్ళిద్దరూ తీసుకోరనుకోండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరి కప్పు కోసమే ఆడతారు ఖచ్చితంగా వాళ్ళిద్దరు. కానీ ఇమ్మాన్యుయల్ వరకు రిస్కే, అంటే టాప్ 3లో ఉన్నప్పుడు ఒకవేళ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ తీసుకునే అవకాశం ఉంది. 100% అయితే ఇమ్మాన్యుయల్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ తీసుకోకపోతే ఇమ్మాన్యుయల్ మిస్టేక్ అవుతుంది అది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఉండడం వల్లే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, మిగతా జనరల్ ఆడియన్స్ కూడా చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది ఓన్లీ ఇమ్మాన్యుయల్ వల్ల. సో ఇమ్మాన్యుయల్ తీసుకోవడం తప్పులేదు. టాప్ 3లో ఉన్నప్పుడు ఒకవేళ బ్రీచ్ కేస్ ఆఫర్ ఇస్తే 99% ఇమ్మాన్యుయల్ తీసుకునే అవకాశం ఉంది. ఇక టాప్ 2లో తనుజాకి కళ్యాణ్కి ఎవరికి ఆఫర్ ఇచ్చినా వాళ్ళిద్దరు కూడా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తీసుకునే అవకాశం అయితే లేదు. బట్ టాప్ 3లో ఉన్నప్పుడు ఒకవేళ ఇస్తే ఇమ్మాన్యుయల్ తీసుకునే అవకాశం ఉంది. టాప్ 5లో ఉన్నప్పుడు మ్యాక్సిమం పెట్టడు నాగార్జున గారు, బట్ టాప్ 5లో ఉన్నప్పుడు ఉంటే ఖచ్చితంగా సంజన గారు తీసుకుంటారు. బట్ టాప్ 3లో ఉంటే ఇమ్మాన్యుయల్ తీసుకున్నా పెద్ద ఫరక్ పడదు అనుకోండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ వల్లనే షో ఇంత మంచిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి ఇమ్మాన్యుయల్ తీసుకున్న తప్పలేదు అనుకోండి. బట్ ఏంటంటే తీసుకుంటారా తీసుకోరా, ఒకవేళ టాప్ 3లో బ్రీచ్ కేస్ ఆఫర్ ఇస్తే ఇమ్మాన్యుయల్ తీసుకుంటారా లేదా, ఎందుకంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఇదే విధంగా ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నాడు, నెంబర్ 2లో తనుజ ఉంది, నెంబర్ 3లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, అండ్ 4, 5 డిమాండ్ ఇంకా సంజన గారు ఉన్నారు. కాబట్టి టాప్ 3 ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈరోజు గురువారం కాబట్టి, ఈరోజు రేపే కాబట్టి టాప్ 3లో వీళ్ళిద్దరే ఉన్నారు. సో టాప్ 3లో ఉన్నప్పుడు బ్రీచ్ కేస్ ఇస్తే ఇమ్మాన్యుయల్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే విన్నర్ అయ్యే పొజిషన్లో మనం లేడు కాబట్టి, ఓటింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. మరి తీసుకుంటే ఇక్కడ కళ్యాణ్కి తనుజాకి అన్యాయం జరుగుతుందా అని ఇక్కడ ఒక యాంగిల్లో కూడా ఆలోచించాలి. సో ఫైనల్గా ఏదేమైనా మరి టాప్ 3లో ఉన్నప్పుడు నాగార్జున గారు బ్రీచ్ కేస్ ఇచ్చే అవకాశం 100% అయితే ఉంది. ఒకవేళ ఇస్తే ఇమ్మాన్యుయల్ తీసుకోవాలా వద్దా, ఎందుకంటే మ్యాక్సిమం ఇమ్మాన్యుయల్ ముందుకు వస్తాడు, కళ్యాణ్ ముందుకు రాడు, తనుజ ముందుకు రాదు, మ్యాక్సిమం ఇమ్మాన్యుయల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మాన్యుయల్ తీసుకుంటాడా లేదా, ఒకవేళ తీసుకుంటే బాగుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.